మైలవరం లక్కిరెడ్డి అనిమిరెడ్డి డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ఆర్ఓ జేసీ సంపత్ కుమార్ నిర్వహించారు. రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సంబంధించిన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మైలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి సంపత్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్ విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి నిబంధనలకు సక్రమంగా అవగాహన చేసుకోవాలని అన్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అనుమతి పత్రాలు ఉన్న ఏజెంట్లను మాత్రమే లోనికి అనుమతించాలని తెలిపారు. కౌంటింగ్ సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌంటింగ్లో పాల్గొనే వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. कैंडिडेट नेम्स अन्नी प्रिंट చేసి ప్రీ ప్రింటెడ్ మెటీరియల్ ఇచ్చేస్తాం. దాంట్లో నంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్వాలిడ్ ఏమన్నా ఉన్నట్లయితే ఇన్వాలిడ్ వర్డ్స్ తర్వాత వాలిడ్ వర్డ్స్ ఫైనల్ వస్తే దాని పక్క కాలంలో మనం కొత్తగా వర్డ్స్ లో రాయమని చెప్తాం. ఎందుకు రాయమంటున్నామంటే ఒక్కొక్కరు వేసేటువంటి నంబర్స్ తేడాగా ఉంటాయి. ఒకరు 7 ఇలా రాస్తారు, ఒకటి అయిపోతుంది, ఒకటి అయిపోతుంది, 7 కాస్త ఇలా అన్నప్పుడు ఒకటి అలా తప్పు ఒక్కొక్కరు ఆ టేబుల్ సెట్లో వాళ్ళకి మీకు కలిపి ఒక బ్రీఫ్ ఉంది. సో దిస్ విల్ స్టార్ట్ అట్ 7:30. సో 7:30కి మనం సీరియస్ గిన్నెలు అందరూ 7:30కి బ్రీఫింగ్ అనేది ఉంది. సో వన్స్ 7:30 తర్వాత 7:45కి పార్లమెంట్కి సంబంధించినటువంటి సియు టీమ్ ఏదైతే ఉందో ఫస్ట్ సియూస్ అన్ని రెడీ చేసుకోండి. ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్ లో ఏ టేబుల్ ఎఫిషియెంట్ గా పనిచేస్తుందో మీకు అవగాహన, ఏ టేబుల్ సరిగా పనిచేయట్లేదో అవగాహన. మీకు రో ఇన్ఛార్జెస్ కింద మంచి ఆఫీసర్స్ పెట్టడం జరిగింది. ఒక దానికి పార్లమెంట్కి శంకర్ నాయక్ ఉంటారు కమిషనర్. ఎందుకంటే పార్లమెంట్కి అదేవిధంగా అసెంబ్లీకి తిరగాల్సి వస్తుంది. పైకి కిందికి ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి తిరగాల్సి వస్తుంది. సో అలా తిరిగేటప్పుడు నాకున్న సమస్య ఏంటంటే అక్కడ ఒక సీనియర్ ఆఫీసర్ ఉండాలని ఉద్దేశం. సో అక్కడ ఏఆర్ఓ కిందేమో మన తహసీల్దార్ ఇబ్రహీంపట్నం సాయిరాజు ఉంటాడు. అక్కడ అటు రో ఇన్ఛార్జ్ గాను సమస్యలు ఏమన్నా వస్తే ఓవరాల్ గా చూసుకోవడానికి నాయక్ గారు. సో ఇది మనము ఈ మన మున్సిపల్ కమిషనర్ అండ్ అదర్ రో ఇన్ఛార్జెస్, అదేవిధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి రో ఇన్ఛార్జెస్ విదిన్ 2 రౌండ్స్ ఏ టేబుల్ ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నారు, ఏ పరిస్థితి. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం వీఆర్ గివింగ్ లిమిటెడ్ నంబర్ ఆఫ్ పర్మిషన్ పర్ కార్. సో వచ్చే సిబ్బంది కోసం అని చెప్పి 3 పాయింట్లు ఐడెంటిఫై చేశాం. ఒకటి, అటువైపు వచ్చేటువంటి అంటే విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి సీకే కన్వెన్షన్ దగ్గర బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి వారికి కేతనకొండ దగ్గర, అక్కడ నుంచి నందిగామ నుంచి వచ్చే వాళ్ళకి కేతనకొండ దగ్గర బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి మన ఇబ్రహీంపట్నం ఎంట్రన్స్ లో ఒక ఏరియాలో బస్సులు పెట్టి